యా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లగచర్ల ఘటనను పసిగట్టలేకపోయిన నిఘా వ్యవస్థ ఫార్మా కంపెనీపై వ్యతిరేకత గుర్తించడంలో విఫలం ప్రభుత్వం సీరియస్ గడ్డపై ఆరా ఐజీ సత్యనారాయణకు మంత్రి శ్రీరామ్ క్లాస్ గతంలో స్పెషల్ పోలీసుల ఆందోళనను అంచనా వేయడంలోనూ ఫెయిల్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయం ఏంటంటే ఇంకా లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లోకి రాలేదు. ఇంకా స్టిల్ బీఆర్ఎస్ పార్టీ కన్సర్న్లోనే కొంతమంది అధికారులు, అది కూడా ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు, కొంతమంది అధికారులు ఇంకా కేటీఆర్ కేసీఆర్ కనుసన్నల్లోనే పనిచేస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి పని ముందే వాళ్ళకు లీక్ అవుతా ఉంది, వాళ్ళు ఏదో కార్యాచరణ ముందు తీసుకొస్తా ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిలో ప్రధానంగా మంత్రులు చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఒక ఘటన జరిగినప్పుడు, మీ ప్రభుత్వ విమర్శ జరిగినప్పుడు మంత్రులందరూ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు మాట్లాడడం లేదు? మీరంతా ఎక్కడ నిద్రపోతారు? కుంభకర్ణ నిద్రపోతున్నారా? మీ ప్రభుత్వం విమర్శ వస్తే కుంభకర్ణ నిద్ర పోతున్నారా? ఒక్కడి కూడా సోయి లేదా? ఎమ్మెల్యేలకు సోయి లేదా? అంటే అధికారం రాగానే అధికారం ఎట్లా వచ్చింది మీకు? కేసీఆర్ యొక్క అరాచక పాలన తెర మీదకి వచ్చినట్టు క్రమంలో ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు గెలవడం జరిగింది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రభుత్వం మీద ఇంత ఈ విధంగా దాడి జరుగుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఎటువైనా అంటే మీకు అధికారమే పరమావధి, దోచుకోవాలి దాచుకోవాలనేటువంటి కేసీఆర్ ఫార్ములా ఫాలో అవుతున్నారా? కొంచెం కూడా బుద్ధి ఉండాలి కదా మీకైనా. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఇంత పెద్ద కలెక్టర్పై దాడి గడ్డ జరిగితే ఏ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు? మంత్రులు ఎవరు ఒక్క మంత్రి మాట్లాడతలేదు, ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంది తప్ప మిగతా ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మరి మీకు మంత్రి పదవులు ఎందుకు? రిజైన్ చేయండి. తెలంగాణకు మీరు కేసీఆర్ ఎంత ద్రోహం చేసిండో మీరు కూడా అంతే ద్రోహం చేస్తారు తెలంగాణకి. ఈ కలవకుండా కాలకెళ్ళి తరిమి కొట్టాలరా బాబు అని మేము పిలుపునిస్తూ ఉంటే మీరేమో చల్లగా అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పోరాటం ఏం చేయాలి, అధికారం మీరు అనుభవిస్తారా? ఇది ఎక్కడలే నాకు అర్థం కాదు. కొంచెం బుద్ధి ఉండాలిగా మంత్రులకైనా. ఎవ్వడు ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందించడు. ఎన్ని సమస్యలు వస్తున్నాయి. హైడ్రా మీద ఇంత పెద్ద ఇష్యూ అవుతుండే ఒక్కడు మాట్లాడు. మూసి మీద ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం సీఎం రేవంత్ ఇంత పెద్దగా ఆయన దృఢ సంకల్పం ముందుకు పోతా ఉంటే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు, ఒక మంత్రి సపోర్ట్ చేయడు. మొన్న యాదగిరిగుట్టలో మంత్రులందరూ పాపం యాదగిరిగుట్టకు వచ్చారు. మూసి బాధ్యతలు ఉండాలి కదా మంత్రులు, కొంతమంది ఒకరో ఇద్దరు ఉన్నారు, మీ తర్వాత వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఉండాలి కదా, ఉండి ప్రజలకు చెప్పాలి కదా, అది ఉండదు. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఖండించాల్సినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేట్ చైర్మన్లు కానీ, నాయకులు కానీ మంచిగా అధికారం వచ్చింది కదా, డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందిస్తలేడు. ఎందుకురా నాకు అర్థం కాదు. మీ బతుకులు ఎందుకు నాకు అర్థం కాదు. మీ బతుకులా ఇట్లా వేస్తే ప్రజలు చీరి సింతగడతారు. కేటీఆర్ కల్వకున్న కుటుంబాన్ని ఏ విధంగా చీరి సింతగడరో మిమ్మల్ని కూడా చీరి సింతగడతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో నిఘా విభాగం ఫెయిల్ అవుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో నిరసనలు, దాడులు, ఆందోళనలు ముందే అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం వరుసగా విఫలమవుతున్నదనే విమర్శ వస్తున్నాయి. మొన్న జరిగిన స్పెషల్ పోలీసుల కుటుంబాల ఆందోళనలు, తాజాగా కలెక్టర్ ఇతర అధికారులపై దాడులు చేయడానికి ముందుగానే అంచనా వేయాల్సినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే కొందరు వ్యక్తులు వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో రైతులను పబ్లిక్ హియరింగ్ రాకుండా అడ్డుకున్నారని, ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానిక రైతులు ఫార్మా కంపెనీ ఏర్పాటును కొద్ది రోజులుగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తమ భూమిలో ఇచ్చేదే లేదని దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో పబ్లిక్ హియరింగ్ పెడితే గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుందన్న విషయాన్ని నిఘా విభాగం అంచనా వేయకపోవడం, వారి తప్పిదం వల్లే దాడులు చూడాల్సి వచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. విఫలమై కుట్రకోణం అంటూ ప్రకటనలు అంటూ చూస్తా ఉన్నాం. విఫలమై లేదు, అది పక్కా బీఆర్ఎస్ పార్టీ పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. యా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లగచర్ల ఘటనను పసిగట్టలేకపోయిన నిఘా వ్యవస్థ ఫార్మా కంపెనీపై వ్యతిరేకత గుర్తించడంలో విఫలం ప్రభుత్వం సీరియస్ గడ్డపై ఆరా ఐజీ సత్యనారాయణకు మంత్రి శ్రీరామ్ క్లాస్ గతంలో స్పెషల్ పోలీసుల ఆందోళనను అంచనా వేయడంలోనూ ఫెయిల్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయం ఏంటంటే ఇంకా లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లోకి రాలేదు. ఇంకా స్టిల్ బీఆర్ఎస్ పార్టీ కన్సర్న్లోనే కొంతమంది అధికారులు, అది కూడా ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు, కొంతమంది అధికారులు ఇంకా కేటీఆర్ కేసీఆర్ కనుసన్నల్లోనే పనిచేస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి పని ముందే వాళ్ళకు లీక్ అవుతా ఉంది, వాళ్ళు ఏదో కార్యాచరణ ముందు తీసుకొస్తా ఉన్నారు.
సో ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిలో ప్రధానంగా మంత్రులు చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఒక ఘటన జరిగినప్పుడు, మీ ప్రభుత్వ విమర్శ జరిగినప్పుడు మంత్రులందరూ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు మాట్లాడడం లేదు? మీరంతా ఎక్కడ నిద్రపోతారు? కుంభకర్ణ నిద్రపోతున్నారా? మీ ప్రభుత్వం విమర్శ వస్తే కుంభకర్ణ నిద్ర పోతున్నారా? ఒక్కడి కూడా సోయి లేదా? ఎమ్మెల్యేలకు సోయి లేదా? అంటే అధికారం రాగానే అధికారం ఎట్లా వచ్చింది మీకు? కేసీఆర్ యొక్క అరాచక పాలన తెర మీదకి వచ్చినట్టు క్రమంలో ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు గెలవడం జరిగింది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రభుత్వం మీద ఈ విధంగా దాడి జరుగుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు. ఎటువైనా అంటే మీకు అధికారమే పరమావధి, దోచుకోవాలి దాచుకోవాలనేటువంటి కేసీఆర్ ఫార్ములా ఫాలో అవుతున్నారా? కొంచెం కూడా బుద్ధి ఉండాలి కదా మీకైనా. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఇంత పెద్ద కలెక్టర్పై దాడి గడ్డ జరిగితే ఏ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు? మంత్రులు ఎవరు ఒక్క మంత్రి మాట్లాడతలేదు, ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంది తప్ప మిగతా ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మరి మీకు మంత్రి పదవులు ఎందుకు? రిజైన్ చేయండి. తెలంగాణకు మీరు కేసీఆర్ ఎంత ద్రోహం చేసిండో మీరు కూడా అంతే ద్రోహం చేస్తారు తెలంగాణకి. ఈ కలవకుండా కాలకెళ్ళి తరిమి కొట్టాలరా బాబు అని మేము పిలుపునిస్తూ ఉంటే మీరేమో చల్లగా అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పోరాటం ఏం చేయాలి, అధికారం మీరు అనుభవిస్తారా? ఇది ఎక్కడలే నాకు అర్థం కాదు. కొంచెం బుద్ధి ఉండాలిగా మంత్రులకైనా. ఎవ్వడు ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందించడు. ఎన్ని సమస్యలు వస్తున్నాయి. హైడ్రా మీద ఇంత పెద్ద ఇష్యూ అవుతుండే ఒక్కడు మాట్లాడు. మూసి మీద ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం సీఎం రేవంత్ ఇంత పెద్దగా ఆయన దృఢ సంకల్పం ముందుకు పోతూ ఉంటే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు, ఒక మంత్రి సపోర్ట్ చేయడు. మొన్న యాదగిరిగుట్టలో మంత్రులందరూ పాపం యాదగిరిగుట్టకు వచ్చారు. మూసి బాధ్యతలు ఉండాలి కదా మంత్రులు. కొంతమంది ఒకరో ఇద్దరు ఉన్నారు, మిగతా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఉండాలి కదా, ఉండి ప్రజలకు చెప్పాలి కదా. అది ఉండదు. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఖండించాల్సినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేట్ చైర్మన్లు కానీ, నాయకులు కానీ మంచిగా అధికారం వచ్చింది కదా, డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందిస్తలేడు. ఎందుకురా నాకు అర్థం కాదు. మీ బతుకులు ఎందుకు నాకు అర్థం కాదు. మీ బతుకులా ఇట్లా వేస్తే ప్రజలు చీరి సింతగడతారు. కేటీఆర్ కల్వకున్న కుటుంబాన్ని ఏ విధంగా చీరి సింతగడరో మిమ్మల్ని కూడా చీరి సింతగడతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో నిఘా విభాగం ఫెయిల్ అవుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో నిరసనలు, దాడులు, ఆందోళనలు ముందే అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం వరుసగా విఫలమవుతున్నదనే విమర్శ వస్తున్నాయి. మొన్న జరిగిన స్పెషల్ పోలీసుల కుటుంబాల ఆందోళనలు, తాజాగా కలెక్టర్ ఇతర అధికారులపై దాడులు చేయడానికి ముందుగానే అంచనా వేయాల్సినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే కొందరు వ్యక్తులు వికారాబాద్ జిల్లా లగచెర్ల గ్రామంలో రైతులను పబ్లిక్ హియరింగ్ రాకుండా అడ్డుకున్నారని, ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.